హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇదండి తాలింపు గింజలు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాక ఈ కాకరకాయలని నేను ఉప్పు పసుపు వేసి పిసకలేదండి. ఎందుకంటే చేదు ఉంటే పిల్లలకి మనకి మంచి చేదు తింటే మంచిదని నేను అలా ఏం చేయలేదండి. క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకొని డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ ముక్కల్ని దీనిలో వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ముక్కలు తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇలా వేగనిచ్చాలండి. బాగా వేగనిచ్చాలి కాకరకాయ. ఇలా మరో బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి దొండి వేరుశనగపప్పు తీసి పెట్టాం కదా, అది వేయించుకోవాలి. వేయించి చల్లార్చి పెట్టుకొని లాస్ట్ ఆ ఫ్రై మొత్తం అయిపోయినాక కలుపుకుంటే వేరుశనగపప్పు మెత్తపడకుండా బాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా వేగనిచ్చాలి. ఇదిగోండి, ఈరోజు మంగళవారం కదా, నేను ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి. పూజ అయిపోయిన పిల్లల్ని పంపించి పూజ అన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా వంట చేసుకుంటానండి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం బెల్లం వేయాలండి. ఆ చేదు అనేది పోతుంది. ఇదండి పప్పుల పొడి, శనగపప్పు, కారం, చున్నులపాయ వేసి ఉప్పు వేసి కొంచెం మిక్సీ పట్టానండి. ఈ కారాన్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదండి కరివేపాకు లాస్ట్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, ఇందాక వేసి పెట్టుకున్న వేరుశనగపప్పు వేసి ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదండి ఇంకా అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. గ్యాస్ కూడా ఆపేస్తున్నాను. ఇదండి ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇదండి అన్నం ఉడుకుతుంది. కర్రీ పచ్చడి ఉందండి, అందుకని కాకరకాయ ఫ్రై చేశాను. ఈరోజు స్పెషల్ ఇదండి. పిల్లలకి క్యారేజీలోకి పొటాటో ఫ్రై అన్నం పంపించానండి. మాకు కాకరకాయ ఫ్రై అండి. థ్యాంక్ యూ. ఇదండి గుమ్మగుమ్మలాడే కాకరకాయ ఫ్రై అండి.